టోఫు కర్రీ, సోయా పన్నీర్ కర్రీ విత్ పూరీస్. సోయా పాలతో తయారైన టోఫుతో రుచికరమైన కర్రీ చేసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. ముందుగా టోఫు, సోయా పాలతో తయారు చేసిన పన్నీరు ఒక 400 గ్రామ్స్ తీసుకుని దాన్ని కడిగి మీకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక గిన్నెలో 2 గ్లాసుల నీళ్లు తీసుకొని మరిగించి అందులో కొద్దిగా ఉప్పు వేసి ఈ కట్ చేసి పెట్టుకున్న టోఫులను మరుగుతున్న నీటిలో వేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసి పచ్చగా కట్ చేసుకున్న 100 గ్రాముల నుండి 200 గ్రాముల వరకు ఉల్లిపాయలను వేసి దోరగా వేయించండి. అంటే లైట్ పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. ఇందులోనే చిటికెడు ఉప్పు వేసి వేయించితే త్వరగా వేగుతుంది. లో ఫ్లేమ్ మీదనే వేయించండి. ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడు ఒక గుప్పెడు క్యాష్యూ నట్స్, అదేనండి జీడిపప్పు కూడా వేసి 1 నిమిషం పాటు వేయించండి. ఇదంతా కూడా చక్కగా ట్రాన్స్లూసెంట్ అయ్యేంత వరకు వేయించి 100 గ్రాములు టమాటోల్ని కూడా ముక్కలుగా కట్ చేసి వేయండి. ఈ టమాటా అంతా కూడా మగ్గేంత వరకు లో ఫ్లేమ్ మీదనే చక్కగా కలుపుతూ మగ్గించండి. ఇవంతా మగ్గిపోయిన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, 4-5 లవంగాలు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది చల్లారనిచ్చి దీన్ని చక్కగా పేస్ట్ చేసుకుందాం. ఉల్లిపాయలు పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించితే మనకు కర్రీ స్వీటిష్ టేస్ట్ వస్తుందండి. మీకు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ కూడా బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవచ్చు. దాంతో టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. 2 విధాలుగా కూడా ట్రై చేసి చూడండి. అయితే ఉల్లిపాయలు, టమాటాలు, క్యాష్యూ నట్స్ మన గ్రేవీకి క్రీమీ టెక్స్చర్తో పాటు మంచి రిచ్ ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అది వేగుతుండగా 4 ఎండుమిరపకాయలు వేయండి. ఇది మంచి రుచిని ఇస్తుందండి తాలింపుకి. ఇందులోనే 4-5 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోండి. ఇవి చక్కగా వేగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇదంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి. మసాలా మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే వేయించండి. ఇప్పుడు చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేసి వేయించండి. ఉప్పు ఆల్రెడీ పన్నీరు వేడి నీళ్ళలో వేసాము, తర్వాత ఉల్లిపాయ వేయించేటప్పుడు వేసాం కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోండి. తర్వాత అయినా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ మసాలా అంతా మంచిగా వేగి మంచి సువాసన వస్తున్నప్పుడు కావలసినంత కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి వేయించి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి వేయించండి. లో ఫ్లేమ్లో మసాలా మాడిపోకుండా వేయించండి. ఇవన్నీ వేయించిన తర్వాత నూనె సపరేట్ అవుతున్నప్పుడు వేడి నీళ్ళల్లో వేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని నీళ్ళలోంచి తీసి చక్కగా నీళ్ళంతా డ్రైన్ చేసి ఈ మసాలాలో వేసి చక్కగా తిప్పండి. సోయా పన్నీర్ ఆర్ టోఫు మసాలా అంతా కూడా ముక్కలకు పట్టేంత వరకు లో ఫ్లేమ్ మీదే చక్కగా వేయించండి. ఇదంతా వేయించిన తర్వాత కొద్దిగా నూనె సపరేట్ అవుతుంది. అప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోండి. ఇదంతా కలియబెట్టి మళ్ళీ ఆ జార్లో కొద్దిగా నీళ్ళు పోసి ఆ నీళ్ళను కూడా ఇందులో వేసుకోండి. ఇప్పుడు మీకు కావాల్సినంత గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మీరు నీళ్లు పోసుకొని కలుపుకుంటూ ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించండి. ఇదంతా కూడా లో ఫ్లేమ్ మీదనే ఉడికించాలి, లేదంటే అడుగు తొందరగా మాడిపోతుంది. సోయా పన్నీర్, టోఫు, ఇందులో కాల్షియం, మెగ్నీషియం, కాపర్, వైటమిన్ ఏ, మ్యాంగనీస్, ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యమైన అమినో యాసిడ్స్ ఉన్నాయి. టోఫు కాల్షియం, ఐరన్ అద్భుతమైన మూలం. కొలెస్ట్రాల్ లేనిది. ఇది బరువు తగ్గడానికి, ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడిని వేసి బాగా తిప్పండి. నూనె తేలేంత వరకు కూడా లో ఫ్లేమ్ మీద తిప్పుకుంటూ ఉడికించండి. టోఫు పన్నీర్ కర్రీ రెడీ. అయితే మరింత దీని రుచిని పెంచడానికి మరో తాలింపు వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెను వేడి చేసి అందులో 2 ఎండుమిరపకాయలు, చిటికెడు పసుపు,
కొద్దిగా కారం వేసి ఈ తాలింపుని సోయా కర్రీ పైన వేయండి. అంతే, కర్రీకి రంగుతో పాటు మంచి రుచి వస్తుంది. దీనిపైన ఫ్రెష్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోండి. ఇది రోటీలోకి, పూరీలోకి, చపాతీలోకి, బగారా రైస్లోకి, ప్లెయిన్ రైస్లోకి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టోఫు సోయా పన్నీర్ కర్రీలోకి సాఫ్ట్గా యమ్మీగా ఉండే పూరీలు చేసుకుందాం రండి. 2 కప్పుల గోధుమ పిండికి 1/2 కప్పు బాంబే రవ, అదేనండి ఉప్మా రవ వేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ నూనె, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలపండి. కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని గట్టిగా తడపండి. మన చపాతీల పిండిలా కాకుండా కొద్దిగా పిండి మరి సాఫ్ట్గా ఉండకూడదు, మరి హార్డ్గా ఉండకూడదు. మీడియం ఉండేటట్టుగా బాగా నలుపుకుంటూ, బాగా ఒత్తుకుంటూ పిండిని తడపండి. ఇలా తడిపితే మీకు ఎప్పుడు పూరీలు చేసినా ప్రతి పూరీ పొంగుతుంది అండ్ పూరీలు సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి. దీన్ని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టి 20 నిమిషాల తర్వాత మళ్ళీ మర్దన చేయండి. తర్వాత చిన్న బాల్స్గా తీసుకొని పూరీలు మాదిరిగా ఒత్తుకొని బాగా కాగుతున్న నూనెలో 2 వైపులా తిప్పుకుంటూ వేయించండి. మీకు బెలూన్లా ఉబ్బిన పూరీలు, సాఫ్ట్గా ఉండే పూరీలు వస్తాయి. పూరీలు నూనెలో వేసేటప్పుడు నూనె మీడియం ఫ్లేమ్లో ఉండేటట్టు చూసుకోండి. ఒకవైపు వేసిన తర్వాత దానిపైన గరిటెతో నెమ్మదిగా కాగిన నూనెను వేస్తూ ఉంటే చక్కగా ఉబ్బుతాయి. మరోవైపుకి తిప్పుకొని 1 నిమిషం పాటు వేయించి పూరీల్ని తీసేయండి. ఇలా చేస్తే కనుక ప్రతి పూరి చక్కగా పొంగుతుంది. పూరి తడిపేటప్పుడు ఈ చిన్న చిట్కా ఫాలో అయితే చాలు, పూరీలు సాఫ్ట్గా పొంగుతూ చక్కగా వస్తాయి. ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.